ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు మొదలే ఆయన ముఖ్యమంత్రి కాకముందే 500 బోనసు ఇస్తాను చెప్పిండు, ఏ పంటకైనా ఏ వడ్లకైనా ఇస్తాడు. ఇప్పుడేమో ఒక సన్న వడ్లకే ఇస్తా, దొడ్డట్లకి ఇయ్యని అంటుండు. కాబట్టి రైతులము ఇబ్బంది పడుతున్నాం. ఈ పండిన వడ్లు కూడా సరిగ్గా పోతలేవు. 2-3 రోజులకు ఒక లారీ వస్తుంది. వడ్లు తడుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ రోడ్డు ఎక్కుడు జరుగుతుంది. ఇంకా కూడా పోకపోతే ఇంకా కూడా రోడ్ ఎక్కుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటూ జరుగుతుందని కోరుతున్నాం. నష్టపరిహారం రావడం లేదు. 42 కిలోలు జోగుతున్నారు. అంతకుముందు ప్రభుత్వం ఏం అప్పుడు చేసిన ప్రభుత్వం ఇలా వరి ధాన్యంలో కోత విధించి రైతులను అన్యాయం చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం ఇలా కూర్చొని ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా అప్పుడు జరిగిన 1 కిలో కంటే ఇప్పుడు ఇంకా అత్యధికంగా వరి ధాన్యంలో కోత విధించుకుంటూ ఇప్పుడు వడ్ల సెంటర్లు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఏం లేకుండా 1 నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటికీ వడ్లను కొనుగోలు చేయడం లేదు. ఆ కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. లారీలు సెంటర్లకు రావడం లేదు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయి ధాన్యం మొత్తం తడిచి ముద్దయిపోతుంది. ఆ వరదలకు కొట్టుకపోతుంది. అటువంటి రైతులను ఆదుకోవడం లేదు. అసలు ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. దీన్ని ఏంటంటే ఒక వింతగా చూస్తుంది. ప్రభుత్వం చూస్తూ ఉండిపోతుంది కానీ రైతులను ఏ విధంగా ఆదుకోవడం లేదు. తక్షణమే ప్రభుత్వం దిగి రైతులను ఆదుకొని తొందరగా వడ్ల సెంటర్లకు లారీలను తెప్పించి ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఇప్పుడు ముందుగానే మన వర్షాకాలం వచ్చి వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి కాబట్టి తొందరగా ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఈ 9వ తారీఖు తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తారని చెప్పారు. ఇప్పుడు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యి వరి కోతలు స్టార్ట్ అయ్యి 35 రోజులు గడుస్తున్నది. ఈ రోజు వరకు ఇలా మా మండలు మా గ్రామమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ఆరుగాలం వ్యవసాయం చేసి పండించిన పంటను రైతులు ఏదైతే కళ్ళాలలో పోస్తే వాళ్ళు ఇలా తప్ప తాలు అని ఏదైతే రైస్ మిల్లర్స్ కొర్రి పెడుతున్నారు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న సీఎం గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా అప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిందించడం జరిగింది. ఎందుకు నిందించడం జరిగింది? మీరు 42 పెట్టి రైతులను దోసుకుంటున్నారు. ఇవాళ అదే పరిస్థితి కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 42 కిలోల 600 గ్రాములు పెట్టి ఇలా రైతులను దోసుకుంటున్నారు. ఎందుకంటే మాకు తెలిసి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్స్ కుమ్మక్కైనని మేము అనుకుంటున్నాము. ఎందుకు అనంటే ఈ రైతులు పండించిన ధాన్యాన్ని కనీసము ఈ రోజు వరకు 35 రోజులు అయితే ఐకేపీ సెంటర్లలో ఒక్కొక్క సెంటర్లో 5 నుంచి 6, 7 లారీలకు ఎక్కువ పోలే. ఇప్పుడు రోజుకు 2 లారీలను పంపించినా 25 నుంచి 30 రోజులు కొనుగోలు ఒడదు. ఎందుకంటే జూన్ మాసం కూడా దగ్గరకు వస్తుంది, వర్షాకాలం దగ్గరకు వస్తుంది, వాతావరణం కూడా చేంజ్ అయింది. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షానికి పడి కూడా చాలామంది ధాన్యం తడిసి ముద్దయిపోతుంది. ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతాంగం మొత్తము రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 లక్షల రుణమాఫీ అని చాలా నుంచి వాళ్ళు మళ్ళీ ఏదైతే ఆగస్టు 9 తారీఖు అంటారో అది కాదు, ఈ పంట నుంచే ఏముంది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడినాక 2 పంటలు పోయినాయి. వీళ్ళు ఇచ్చే పంటలేని ఇంకా 8 పంటలు మాత్రమే. ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు ఉంటే ఒక రైతుకు ఎన్ని పంటలు పండుతాయి అంటే 10 పంటలు పండుతాయి. ఆ 10 పంటలల్లో 2 పంటలు అయిపోతున్నాయి. మా రైతుల పక్షాన మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ రుణమాఫీ అనేది ఈ పంటకే మాఫీ చేయాలి. ఈ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్న ప్రెస్ మీట్లలో చాలా చూసినాం. ఏదైతే సన్నపట్లకే 500 బోనస్ ఇస్తాము, దొడ్డట్లకి ఇవ్వనది. కానీ ఆ రోజు
ఏ మాటలు మీరు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినరో దొడ్డు వడ్లు సన్న వడ్లు కాకుండా మేము అన్నిటికీ బోనస్ 500 ఇస్తాను, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, దొడ్డర్లకు కూడా బోనస్ ఇవ్వాల్సిందే. నిన్ననే గౌరవనీయులు పెద్దలు చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. వారు 40 అంటే వారి అనుభవంలో మా ఏజ్ లేదు. ఏమన్నారు అని అంటే వరేసుకుంటే ఉరే అని అప్పుడే కేసీఆర్ గారు అన్నారు. వరేసుకుంటే మీరేమంటారు, మేము సన్న వడ్లకే బోనస్ ఇస్తా అంటాను, పంట మార్పిడి అనేది మీరు కప్పిపుచ్చుతున్నారు. మేము కూడా అప్పుడు వరేస్తే ఉరి కాదు, పంట మార్పిడి చేయాలి, ఏదైతే కాస్మెటిక్ పంటలు వేరే చేయాలి అనే ఉద్దేశంతోనే అప్పుడు సన్నడ్లు వండేయాలనే ఒక ఉద్దేశంతోనే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రతి సెంటర్ నుంచి వడ్లను కొనుగోలు చేసి ఈ మద్దతు ధర ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వరి కొనుగోలు 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి కొనుగోలు చేసే నుంచి కూడా ఇంత అధ్వాన పరిస్థితి మేము ఈ బీర్పూర్ మండల ప్రజలు ఇప్పుడు చూడలేదు. కావాలని, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కావాలని ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు 2 రోజులకోసారి 3 రోజులకోసారి సెంటర్లలోకి వచ్చి రాజకీయం చేస్తూ కావాలని చేసిండ్రు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ నాయకులు ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నాడు, విప్పు ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రానికి విప్పు. అక్కడ ఉన్నటువంటి మిల్లర్లందరినీ బెదిరిస్తూ కాన్స్టిట్యున్సీది గాంధీ పక్క మండలాలకు లారీలు పోవద్దు, కొనుగోలు చేయొద్దన్న బెదిరింపులతోటి అట్లే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను బెదిరిస్తూ వాళ్ళకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలకే పంపిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా తప్పకుండా మొత్తం కొనుగోలు చేయాలి మండలంలో ఉన్నటువంటి, లేకపోతే ఇంకా ఎక్కువ ధర్నాలు చేయడం జరుగుతుంది. అట్లాగే 500 రూపాయలు ఈ క్వింటాలకు బోనస్ అనేది ప్రభుత్వం ఎగబెట్టే ఆలోచనలో ఉన్నది. ఎందుకంటే సన్న వడ్లకే ఇస్తామంటుంది, దొడ్డు వడ్లు అనేది మార్కెట్కి వస్తాయి, సన్న వడ్లు అనేది క్వింటాలు కూడా మార్కెట్కి వచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా అన్ని వడ్లకు రైతు పండించిన మొత్తం వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్.